మీరు ఎప్పుడైనా చింతకాయ తక్కువతో పచ్చడి తిన్నారా? తినకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా జలుబులు లాంటివి చేసినప్పుడు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది. మీరు నా వీడియోలో గమనించినట్లయితే చాలా వరకు చింతకాయ తక్కువతో పచ్చళ్ళు ఉంటాయి. చింతకాయ తక్కువని ఒక్కసారి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు చేసుకోవచ్చు. ముందుగా చెట్ల నుండి బాగా ముదిరిన చింతకాయలు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న చింతకాయల్ని శుభ్రంగా కడిగేసి తేమ ఏం లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని చింతకాయల్ని ఇలా రోట్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకుంటూ ఫస్ట్ సారి కాస్త కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. అలాగే దంచుకునేటప్పుడు ఒక్కొక్క వాయిలో కొద్దిగా మెంతులు కూడా వేసుకొని దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న చింతకాయ తక్కువని మొత్తం ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని 4-5 రోజులు అలా ఊరనిచ్చి తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఎక్కువగానే పడతాయి. తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఊరనిచ్చి మళ్ళీ దంచేసుకోవాలి. గ్యాప్ ఇచ్చుకుంటూ 2-3 సార్లు దంచి పెట్టుకున్నారంటే చింతకాయ తక్కువ అయితే రెడీ అయిపోతుంది.